వేరే గాలి వస్తున్నావా? ఏం లేదు నాయన, భలే పని అయిపోయింది మొన్న. నాకు అసలు ఏమైంది? అక్కడికి వెళ్ళి ఒకటి జరుగుతున్నది ఏదైనా ఆడికి కావాలని ఫ్లాట్కి పోయి ప్యాంటు చొక్కా తెచ్చుకున్నాక అది చొక్కా వేసుకున్నప్పుడు టాలించి ఒకటి కడుపు నొప్పి నా వల్ల కావటం లేదు. నా వల్ల ఏం కాల. హాస్పిటల్కి పోయినాక డాక్టర్ చూసే తీసేకి 2 సిలిండర్ పెట్టాడు. ఎంత పొడగ రాసిన లిస్టు, ఇన్న మాత్రలో వాడుకో పూర్తి పోద్ది అన్నాడు. ఇంటికి వచ్చాయినామా, ఇంటికి వచ్చినా తగ్గల నొప్పి నా వల్ల ఏం కావట్లేదు. ఒకటే కడుపు నొప్పి పిండేస్తున్నది అంతే. ఎట్లా బా అనేసా మళ్ళీ పెద్ద హాస్పిటల్ పోయినాం. పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్గా ఆడేవారంటే ఒకేసారి ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ అంటానే ఫాస్ట్గా పోయేస్తానని చేసి మా వాళ్ళకి చెప్పండి ఇంటికి వచ్చి మా వాళ్ళకి ఫోన్ చేయనా. ఈ లోపల మా వాళ్ళు బజారాన్ని ఎత్తికి చచ్చినారు. ఆపరేషన్ అంటే చిన్న భయం కదా నాకు. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, 10 నాకన్నా దాచితే. వాడు చెప్పినాడు, నాకు తెలిసి నాకు టైలర్ ఒకడు ఉన్నాడు, గుట్టు టైలరు, ఆడికి పోతారా చాలా మందికి నయం చేస్తున్నాడు అని చెప్పాడు. నేను నా ఫ్రెండ్ పోయినాక ఏమో 5 రోజులు ఇలా వచ్చినారు అన్నాడు. ఏం లేదన్నా, నాకు కడుపు నొప్పి 2 రోజులు అల్లాడుతున్నాము, నాకు ఏం అర్థం కాదన్నా. అవునండి అనేసా లోపల పోయా వాళ్ళు గుడ్లు కొలస్తారు టేపు దాన్ని తెచ్చినాడు. దాన్ని తెచ్చా నా నడుము పప్పు చూసినాడు. ఊకేసు బట్నీసు తీ అన్నాడు. అంతే నేనా తీసిన ఆ బట్నీసు ఊకేసి తీస్తానే ప్రశాంతంగా అప్పుడు దగ్గర కడుపు నొప్పి. ఆ ప్యాంటు వేసుకున్న తర్వాత ఇంత గ్యాప్ వచ్చింది. బట్నీసు ఊకేసి పట్ల కొంచెం బలంతా టైట్ లాగి వేసుకున్నా అంతే.